చూడండి, వీడియోను జాగ్రత్తగా పరిశీలించండి. ఈ వీడియోలో ఉన్న వ్యక్తులు, ఒకడు లావుగా బట్టతల, వాడి గుడ్లు మిరుగుడ్లు, బాగా తాగిన వాడి టైపులో ఉంటాడు. నల్లగా ఈ బట్టతలతో ఉన్నవాడు ఒకడు. ఇంకొకడు వస్తాడు, ఎర్రగా పొడుగ్గా ఉంటాడు, గెడ్డంతో ఉంటాడు, మంచి అఫీషియల్గా ఉంటాడు. వీళ్ళు చేసే పని ఏంటంటే, ఈ బండోడు ముందల వచ్చి ఏదో ఒక సామానం మిమ్మల్ని అడుగుతాడు. మీరు అది తెస్తానికి లోనకి వెళ్ళినప్పుడు మీకు లోన పక్కకు గాలిలో ఒక స్ప్రే కొడతారు. ఆ స్ప్రే కొట్టినప్పుడు ఆటోమేటిక్గా మీరేమీ పడిపోరు. ఏంటంటే, మీరు ఏమీ చేయలేని వాళ్ళు ఏది చెప్పితే అదే చేసే గుణంలోనికి మారిపోతారన్నమాట. అంటే మీ మైండ్ అప్సెట్ అయిపోతుంది. మీరు వాళ్ళు ఏది అడిగితే అది ఇచ్చేస్తారు. మీ చేతుల్లో ఏమిని లాగేసుకున్నా మీరు ఏమీ మాట్లాడలేరు, చిరునవ్వుతో ఉంటారు. అంటే మీరు ఆటోమేటిక్గా జ్ఞాపక శక్తిని కోల్పోతారు. అది ఎంతో సేపు ఉండదు. మినిమం ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు పాటే పనిచేస్తుంది. ఆ లోపే వాళ్ళు పని ముగించుకుని మీ దగ్గర నుంచి వెళ్ళిపోతారు. వీళ్ళు చాలా భయంకరమైన దొంగలు. ఈ దొంగలని జాగ్రత్తగా పరిశీలించి, ఇద్దరికి గెడ్డాలుంటాయి. ఒకడు పొట్టివాడంటే 5 అడుగుల చిల్లరే ఉండొచ్చు. బట్టనెత్తి వాడి గుడ్లు మిరుగుడ్లులాగా ఉంటాయి. వీడు బాగా తాగిన తాగుబోతు కళ్ళులాగా ఉంటాయి. ఈడు ఇంకొకడు పొడుగ్గా ఉంటాడు, ఎర్రగా ఉంటాడు, గెడ్డం ఉంటుంది. ఈడు కళ్ళు కూడా ఇంచుమించు అలానే ఉంటాయి. కొద్దిగా తాగుబోతు కళ్ళు టైపులో ఉంటాయి, ఎర్రగా. వీళ్ళని జాగ్రత్తగా పరిశీలించి మీరు గుర్తుపట్టినట్టయితే మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వీళ్ళ వివరాలు ఇచ్చినట్టయితే మీరు ఎంతోమందిని కాపాడిన వాళ్ళు అవుతారు. వీళ్ళు భయంకరమైన దొంగలు. వీళ్ళు ఏలూరు, విజయవాడ పరిసర ప్రాంతాల్లో 2 వీలర్ బైక్ మీద సంచరిస్తూ ఉంటారు. షాపుల్లో ఎవరు లేనప్పుడు షాపుల దగ్గరికి వెళ్ళి షాపుల్లో ఉన్న యజమానులకి వీళ్ళు మత్తుమందు కొట్టి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాగేస్తూ ఉంటారు. ఈ భయంకరమైన దొంగలు షాపుల్లో కాకుండా బస్ స్టాండ్లో పరిసర ప్రాంతాల్లో కూడా కొట్టవచ్చు. మనం ఏమీ వీళ్ళని తక్కువ అంచనా వేయలేము. ఈ భయంకరమైన దొంగలను మీరు జాగ్రత్తగా పరిశీలించి ఈ దొంగలను మీరు గుర్తుపట్టినట్టయితే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి మీరు వెంటనే వీళ్ళ వివరాలు ఇవ్వండి. మీ ఇచ్చిన వివరాలను గోప్యంగా పోలీసు వారు భద్రపరుస్తారు. మిమ్మల్ని ఎట్టి ఇబ్బంది ఉండదు. వీళ్ళ వలన వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెడతారు. మీరు జాగ్రత్తగా పరిశీలించినట్టయితే ఈ దొంగలు భయంకరమైన దొంగలు. ఇద్దరికి గెడ్డాలు ఉంటాయి. చూడండి, వీళ్ళు 2 వీలర్ బైక్ వాడతారు. మనుషుల మీద కొట్టిన ఈ మత్తు ప్రభావం వలన మనుషులు ఏం చేస్తారో ఏమో తెలియదు. ఒక మినిమం 2 నుంచి 3 నిమిషాల వరకు వాళ్ళ మీద ఈ ప్రభావం ఉంటుంది. ఈ దొంగలు చాలా భయంకరమైన దొంగలు. వీళ్ళని చూసారా? వాళ్ళు పొట్టిగా ఉంటాడు, గుండ్రాయిలాగా ఉంటాడు. వీడు బట్టనెత్తి, వీడి కళ్ళు కొంచెం మిరుగుడ్లులాగా తాగుబోతు కళ్ళులాగా ఉంటాయి. ఈ భయంకరమైన ఈ దొంగలను మీరు గుర్తుపట్టినట్టయితే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చి ఈ దొంగల నుంచి బారి నుంచి జనాలను కాపాడిన వారు అవుతారు. మంచి పని చేసిన వారు అవుతారు. మర్చిపోకండి, ఈ దొంగలను మీరు ఎక్కడ చూసిన ఇన్ఫర్మేషన్